నా బిడ్డ సూర్యుడిలా ఎప్పుడూ వెలిగిపోవాలని రవి అని పేరు పెట్టుకున్నాను. కానీ తన జీవితంలోకి సూర్యుడిలా వచ్చినవాడు అస్తమించడం వల్ల నా బిడ్డ జీవితం శూన్యమైపోతుందని అనుకోలేదత్తా, అనుకోలేదు. ఒరే రవి, వెంటనే నా బిడ్డను చూడాలి, రాఘవన్ చూడాలి. పద పద. వద్దు. ఈ విషయం పొరపాటున రాఘవ కానీ అర్జునికి కానీ అంజలికి కానీ తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరత్తా, తట్టుకోలేరు. నానమ్మా, నానమ్మా, ఏమైంది నానమ్మ? మావయ్య, ఏమైంది? ఏం లేదయ్యా, ఏం లేదు. ఎందుకు కూర్చున్నారు? అబ్బే ఏం లేదురా. ఏం లేకపోతే ఆ కళ్ళలో కన్నీళ్ళు ఏంటి మావయ్య? చెప్పండి. ఏం లేదురా, ఇవాళ నా వల్ల మన బిజినెస్ లో 2 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అయ్యో మావయ్య, దానికోసం కింద కూర్చొని తీరుబడిగా ఏడవాలనా? ముందు లేవండి, పైకి లేవండి. నానమ్మ లే, పట్టండి. లేనమ్మా, మెల్ల కూర్చో, కూర్చోనమ్మా. ఏంటి మావయ్య, ఏంటిది? నేను ఒక మాట చెప్తాను వినండి. ఆస్తులు పోయినా అంతస్తులు పోయినా రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని బతుకుదాం, లేకుంటే ఏ చెట్టు నీడనైనా బతుకుదాం. అంతేగాని దేని గురించి బాధపడకండి. జీవితం అంటే అంతే మావయ్య. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలీదు, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలీదు. ఇప్పటి వరకు నానమ్మ, పెదమావయ్య, చంద్రమావయ్య మీరందరూ కష్టపడింది చాలు. ఇక నుంచి మేం చూసుకుంటాం, మేం కష్టపడతాం. కోట్లదేముంది మావయ్య, ప్రాణానికే గ్యారంటీ లేదు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. వద్దు నాన్న, వద్దు. చావున్న మాట ఇంట్లో వినిపించకూడదు. ఈ గుండె తట్టుకోలేదయ్యా, తట్టుకోలేదు. ఈ ఇంటికి ఏ సమస్య రాకుండా నేను రాఘవ కాపలా ఉంటాం. మీరేం భయపడకండి. డబ్బు పోగొట్టుకుంటే సంపాదించుకోగలం, కానీ మొహం మీద చిరునవ్వును పోగొట్టుకుంటే సంపాదించుకోలేం. లోపలికి పదండి నాన్నమ్మ. ఒరే నాన్న, నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నువ్వేం బాధపడకు నాన్నమ్మ. మావయ్య, మీరు ఇంకేం బాధపడకండి, నేను వస్తాను. సుమిత్ర, ఏంటండి? అన్ని రెడీ కదా? అన్నీ రెడీ. పిల్లలు ఎక్కడి దాకా వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే. చందు, పెద్దమ్మా, అక్కడ గదిలో పూలున్నాయి, వెళ్ళి తీసుకొద్దాంరా. సరే పెద్దమ్మా.
వద్దత్త వద్దు. నీ మనసులోని బాధ నీ ముఖంలోను, నీ గుండెల్లోని వేదన నీ కన్నీళ్లలోనూ తెలిసిపోతుందత్త, తెలిసిపోతుంది. ఈ గుండెలో ఎన్నో నిజాలు దాచుకున్నాను రవి. ఈ మనసులో ఎన్నో బాధల్ని భరించాను. కానీ కానీ ఇది మాత్రం భరించలేకపోతున్నాను రా. నా వల్ల కావడం లేదు, నా వల్ల కావడం లేదు. వద్దత్త వద్దు, బాధపడకు. పిల్లలకి నిజం తెలిస్తే అల్లకల్లలు అయిపోతారు. నువ్వు బాధపడుతున్నావు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరత్తా. ఈ నిజం తెలిసిన దగ్గర నుంచి ఈ గుండె 100 సార్లు ఆగిపోవలసిందిరా. ప్రతి క్షణం మరో జన్మ ఎత్తుతో బతుకుతున్నాను రా, బతుకుతున్నాను. అలా మాట్లాడదత్త. నీకేమన్నా అయితే కుటుంబం అంతా అనాథైపోతుంది. దయచేసి అలా మాట్లాడద్దత్త, మాట్లాడద్దు, వద్దు, మాట్లాడద్దు. ఊరుకో అత్త. ఏమైంది పిన్ని? ఎందుకు ఏడుస్తున్నారు? ఏం లేదమ్మా, అబ్బే ఏం లేదు. ఏం లేదు. నవ్వుతూ ఉండాల్సిన సమయంలో మీ ఇద్దరు ఇలా ఏడుస్తున్నారు అంటే ఏమైందండి? ఏం లేదు సుమిత్ర. ఈ ఆనందకరమైన క్షణాల్లో పిల్లల సంతోషాన్ని చూసుకోవడానికి పెద్దన్నయ్య, వదిన, చంద్రం లేరని అత్తయ్య బాధపడుతోంది. అందుకే ఇలా. పిల్లలంటే ప్రాణంగా బ్రతికేవాళ్ళం కదా సుమిత్ర. వాళ్ళు ఆనందంగా ఉంటే ఆకాశం అంత పొంగిపోతాం. బాధపడుతుంటే పాతాళం అంత కుంగిపోతాం. అవునండి, పిల్లలకి తల్లిదండ్రులకి ఆ దేవుడు రాసిన బంధమే అలాంటిది. అవును, రాఘవన్ వాళ్ళకి ఫోన్ చేశారా? మేం చేశాంలే సుమిత్రమ్మ. మా హీరో హీరోయిన్లు దగ్గరకు వచ్చేసారు. మా హీరో హీరోయిన్లు మీరు కదా? అవు పెద్దమ్మా. శివంగి ఎంటర్టైన్మెంట్ అంజలి అర్జున్ నటించిన ప్రేమించే హృదయం, ప్రేమించే హృదయం, ప్రేమించే హృదయం. ఆగు పరమిటి, నా తమ్ముడు మంచి పబ్లిసిటీ చేస్తుండు కదా, ఎందుకుంటున్నావు? అవక్క, ఈ సినిమాకి పోస్టర్ కా నుంచి బ్యానర్ల కా నుంచి దగ్గరుండి అన్ని నేనే చూసుకుంటా. అవురా తమ్మి, నువ్వే చూసుకో. మన సందడి సరే, ఇంతకీ వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అరే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు పెద్దమ్మా? రాగన్ బాబు కార్ ఎట్లా నడుపుతాడు ఎరికేనా? విమానం ఎక్కడ నడుపుతాడు? హనుమాన్ పెద్దమ్మా, హనుమాన్, జై హనుమాన్. అదిగో వచ్చేసిండ్రు. బాగున్నారా బాగున్నావా రవి? బాగున్నావా అంజలి? బాగున్నావా రాఘవ? ఎట్లున్నావు? మంచిగున్నావా? ఇదిగో రాగన్ బాబు, ఇప్పుడే నీ ముచ్చ చెప్తున్నా, అప్పుడే వచ్చేసినారు. ఎంతైనా రాఘవన్ బాబుకి 100 ఏళ్ళు. కాదు కాదు,
110 ఏళ్ళు. పెన్మిటి, రాఘవన్ బాబు మనందరికంటే ఎక్కువ బతుకుతాడు. ఎందుకు ఎరికేనా? మనందరి ఆశీర్వాదం మస్తుగుంది కాబట్టి. అంజలి, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ లాగా వీళ్ళు హ్యాపీగా బతికేస్తారు. అవు పెన్మిటి, రాఘవన్ బాబు రవకన్ పెట్టి ఒక సినిమా తీయొచ్చు కదా. నువ్వు నేను ప్రేమ నవల్ని వీళ్ళతోనే సినిమా తీస్తాను. నువ్వు కేక పెన్మిటి, కేక. ఈ సినిమాకి నేనే నిర్మాతని. ఓ ఇంద్రమ్మా, పైసలు నువ్వే అప్పియాలి. ఈ ఆస్తి అంతస్తులకు మీరే వారసులు కదమ్మా. రాఘవ, వీడి కోసం డబ్బులు పెట్టడం ఏంటమ్మా? ప్రాణమే పెట్టేయచ్చు, గుడికెట్టేయచ్చు. అలాంటి అలాంటి దేవుడమ్మా వీడు, దేవుడు. నాన్న, అందరి మనసులో ఇలాగే ఉంటూ 100 ఏళ్ళు చల్లగా బ్రతికే నాన్న, చల్లగా బ్రతికే. ఓ పెన్మిటి, ఇంద్రమ్మ రెడీ. నీదే ఆలస్యం. ఓకే బంగారం. చిలక మాటలు మొదలు పెట్టింది అంటే కోటలు దాటుతాయి. సుమిత్రమ్మా, అక్క, ఈరోజు కేక్ అట. తోడబుట్టిన అక్క చెల్లెలు గీ చీరల ఫంక్షన్ చేసుకుని ముత్తైదుల ఆశీర్వాదము, పసుపు కుంకుమలు తీసుకుంటే చివరి దాకా మంచుకుంటారని యశోద చెప్తే నా కళ్ళంట నీళ్ళొచ్చినాయి తెలుసా? అక్క, పసుపు కుంకుమలు 100 ఏళ్ళుంటాయంట. అవునంజలి, నిండు 100 ఏళ్ళు మనందరం కలిసి ఉండాలి. ఈ అక్క నీ ప్రేమను ఎప్పటికీ వదులుకోదు. ఈ అక్క నీ ప్రేమను ఎప్పటికీ వదులుకోదు. అమ్మలేని నాకు అమ్మ లెక్క కోరుకుంటున్నావు అక్క. ఓ చిన్న బావా, నీ గురించి మా బస్సులో మస్తు చెప్పుకుంటా. మొన్న బొనాల పండుగకి అర్జున్ బావ ఉంగరం కొనిచ్చిండు, మరి నువ్వేమియ్యావు మళ్ళా? రేయ్, నీకే కాదురా, అందరికీ తెచ్చాం. గట్లనా? ఓ అక్క, ఏం తెచ్చినావు? రాఘవ, ఉమ్, ఈ శారీ మా చెల్లికి. దీనిలో పట్టుబట్టలు కూడా ఉన్నాయి మా బామ్మర్ది గాడికి. డాడీ, ఖాదీ బండార్ నుంచి నీకు ఖద్దర్ కోటు. అమ్మా, నీక్కూడా. ఓ అక్క, సుమిత్రమ్మకి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ తెచ్చినవా ఏంది? నాకు కాదు, నీకు తెచ్చింది. నువ్వు వేసుకుంటావా? నాకెందుకులే, నువ్వే వేసుకో. మన చిన్నాయన గులాబీ పువ్వు తెచ్చి అంగ్రేజీలతో చెప్పింది కదా. చిన్నాయన ఏం చెప్పిండు పెన్మిటి, మర్చిపోయినా? హలో మిస్, టేక్ దిస్, ఐ లవ్ యూ సో మచ్. హలో మిస్, ఎస్, టేక్ దిస్, ఐ లవ్ యూ. ఏజ్ 40 అయినా మనసులో ప్రేమ మాత్రం 20 అని చెప్పాడు.
అరే చిన్నైనా గా దినం సుమిత్రమ్మని చూడాలే ఓ మెలికలు తిరిగిపోయింది తెలుసా? ఏయ్ ఛీ ఆపవే బాబు. అరే నా కోసం ఏం తెచ్చిరా అని ఇవ్వాలి సంది టెన్షన్ పడుతున్నా. జల్దీ చూపించండి. ఒరే చందు, ఇందులో మీ బావ నీకోసం షూజు, వాచ్, స్పెక్స్ కూడా ఉన్నాయి. మీ అమ్మ కోసం చీర కూడా కొన్నాం, తీసుకో. ఏమైందిరా? థ్యాంక్స్ అక్క. బావా థ్యాంక్స్ బావా. రేయ్, మా ఇంట్లో పుట్టకపోయినా నువ్వు మాలో ఒకడిరా. నువ్వు లేకపోతే ఈ అక్కలకి తమ్ముడు లేడు, ఈ బావలకి బామ్మర్ది లేడు. నువ్వు నిజంగా దేవుడు బావా. అయ్యో రే సాలే, నువ్వు అలా ఏడిస్తే బాగోదురా, కాస్త నవ్వరా. అవుతమ్మి నవ్వు. అవు అందరికి మంచిగా తెచ్చిర్రు గాని మా ఇందిరమ్మకి ఏం తెలియదా? అరే ఇంద్రమ్మకి దేకుండా ఉంటారా? పాటి, అర్జున్ సార్, మ్యామ్. ఇది సన్మానం కాదు పాటి, సంతోషం. మా అందరినీ నీ గుండెలో పెట్టుకుని చూసుకుంటావు. మా అందరి కోసం బ్రతుకుతూ మాకొక మంచి దారి చూపిస్తున్నా మీకు మేం సమర్పించుకుంటున్న చిన్న చిరుకానిక. మేం ఆనందపడితే ఆ ఆనందంతో ఏడ్చావు, మేం బాధపడితే ఆ బాధతో ఏడ్చావు. ఏ జన్మకి నీ రుణం తీర్చుకోలేని నీ బిడ్డలు నీకు బహుకరిస్తున్న చిన్న బహుమతిది. ఈ రోజు కోసం, ఈ ప్రేమ కోసం, ఈ ఆనందం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణాలతో బ్రతుకుతున్నారా. చాలు, ఈ జన్మకిది చాలు. ఊరే రాశిక్, చంద్రు, చూడండి రా, చూడండి, మీరు కలలు కన్న క్షణం ఎంత బాగుందో చూడండి రా. మీ ఆశీర్వాదం మీ బిడ్డలకు అందించండి రా, మీ బిడ్డలకు అందించండి. నీ నీడలో ఇలాగే చల్లగా బతికేస్తాం అత్తయ్య. ఓ ఇంద్రమ్మ ఏంటిది? ఊరుకో ఊరుకో అమ్మమ్మ, ఊరుకో. ఊరుకోమన్నానా? పిన్ని అలా మాట్లాడద్దు. పిన్ని నువ్వు మా పాలిట దైవం పిన్ని.